ఈరోజు వర్షం కూడా భయంకరమైన వర్షంలో కూడా కట్టు కథలని మీ అభిమానానికి నేను ఫిదా అయి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈరోజు ఈ పలమనేరు పట్టణంలో గడిచిన 5 సంవత్సరాలు జగనన్న మార్కేమనేది మనం చూపించాం. ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు 70% రోడ్లు పూర్తి చేశాం. 30% రోడ్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యుల వల్ల ఆగిపోయినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు అభివృద్ధి ఎక్కడా, అభివృద్ధి లేదు, అభివృద్ధి కళ్ళకు కనిపించలేదు అనుకుంటే, మీకందరికీ కూడా అభివృద్ధి ఏమి అని కావాలంటే ప్రతి గ్రామంకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అడుగు పెట్టండి. ప్రభుత్వ పాఠశాలల్లో అడుగు పెడితే అభివృద్ధి అనేది నాడు నేడు ద్వారా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో మీకు కనిపిస్తుందని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, బల్క్ మిల్ సెంటర్లు, అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. నేను ఈ రోజు అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించారు. దాంట్లో మన పలమనేరు వాసులకు కూడా, మనకు ఓటు వేయని వారికి కూడా ఉద్యోగం వచ్చిందా లేదా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మిమ్మల్ని వచ్చిందా లేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. ఈ రోజు నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పలమనేరుకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు నేను అడుగుతా ఉన్నా. ఒక్కటైనా తీసుకొచ్చావా? మంత్రిగా ఉంటూ తన స్వార్థం కోసం గండ్రాజుపల్లిలో ఉన్నటువంటి సెజ్ లో ఉన్నటువంటి ఎన్నో ఎకరాలు నువ్వు నీ బంధువులకి ఇప్పించలేదా, రాసుకోలేదా? మీరు అడుగుతా ఉన్నా. నేను నిజాలు కావాలంటే నేను ఆధారాలతో సహా ఈరోజు చూపిస్తా. ఎందుకంటే నువ్వు పరిశ్రమ పేరు తీసుకొని పరిశ్రమల పేరుతో తీసుకున్నటువంటి భూములన్నీ ఏమయ్యాయి? నువ్వు ఈ రోజు షెడ్ వేసుకొని టీడీపీ కార్యక్రమాలకు వాడుకుంటున్నావు. ఈ రోజు నువ్వు మంత్రిగా ఉండి నువ్వు అలర్ట్ చేసుకున్నటువంటి 4 ఎకరాల భూమి, ఆ భూమిలో ఏదైనా ఫ్యాక్టరీ పెట్టావా? ఏదైనా పరిశ్రమ పెట్టి మన ప్రాంతం వాళ్ళకి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. నేను ఇచ్చావా? అదే విధంగా మీరందరూ కూడా గమనించాలి. ఆయన మన పార్టీలో గెలిచిన తర్వాత, ఆ పార్టీలోకి పోయి మంత్రి అయిన తర్వాత పెద్ద ఘనకార్యం సాధించారు. అది ఏమి అంటే గండ్రాజుపల్లిలో ఏపీఐఐసి ల్యాండ్స్, ఏదైతే ఏపీఐఐసి ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం 2003-04లో అక్వైర్ చేసుకుంటే ఈయన వీళ్ళ బంధువులు 2008లో కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేసి ఆయనతో పాటు ఎంతో మంది కేసులు వేశారు. ఆ రోజు ఈయన 2018లో పార్టీ మారి మంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ కి లెటర్ రాశాడు. గవర్నమెంట్ కి లెటర్ రాసి ఈ భూమి మాకొద్దు అని చెప్పి అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ దగ్గర రికమెండ్ చేయించుకున్నటువంటి డాక్యుమెంట్ ఇది. ఆ డాక్యుమెంట్ ద్వారా ఎవరైనా ఒక్కసారి భూమి ప్రభుత్వం తీసుకోవాలి అనుకున్న తర్వాత ఏ ప్రభుత్వమైనా వద్దంటుందా? చుట్టుపక్కల అభివృద్ధి చేశారు, వీళ్ళ భూమి మాత్రమే వద్దని చెప్తుందా ఎక్కడైనా ప్రభుత్వం? వీళ్ళ స్వార్థాల కోసం ఈ రోజు 7 ఎకరాల 13 సెంట్లు నువ్వు ప్రలోభాలు పెట్టి మంత్రిగా ఉన్నప్పుడు డాక్యుమెంట్
డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నాయి. 2018 9వ నెల 2018 ఆర్డర్ ఇప్పించావా లేదా నువ్వు అడుగుతా ఉన్నా. అంటే కేవలం నువ్వు నీ బంధువులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నీ మంత్రి పదవి అడ్డం పెట్టుకొని భూములు నొక్కేసినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు చూపిస్తా. ఎందుకంటే వీళ్ళతో పాటు కోర్టులో కేసు వేసినటువంటి ఎంతో మందికి భూమి ఇవ్వలేదు, వీళ్ళకు మాత్రమే భూమి ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది? వీళ్ళతో పాటు కేసులు వేసేటువంటి అందరికీ కూడా భూమి ఇవ్వాలి కదా ప్రభుత్వం. ఇవ్వకపోగా కేవలం వీళ్లకు మాత్రమే, వీళ్ళ వియ్యంకుడికి మాత్రమే భూమి 7 ఎకరాల 19 సెంట్లు ప్రభుత్వం నుంచి వాపస్ తీసినటువంటి ఘనత మీది కాదా మాజీ మంత్రి వర్యులు అడుగుతా ఉన్నా. అదే విధంగా మాటకు ముందు చెప్తా ఉన్నారు, ఏదైనా మాట్లాడితే మేమేదో అభివృద్ధి చేశామని. నేను ఓపెన్ ఛాలెంజ్ ఎన్నో మీటింగుల్లో చెప్పాను, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. డీబీటీ ద్వారా కావచ్చు, నాన్ డీబీటీ ద్వారా కావచ్చు, ఈ పలమనేరు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2700 కోట్ల రూపాయలు ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి అందిందా లేదా? అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అదే విధంగా నాన్ డీబీటీ డీపీటీ ద్వారా. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, దమ్ముంటే ఎవరైనా సరే ఈ సవాళ్లు స్వీకరించమని చెప్పండి. ఏ ముఖ్యమంత్రి అయినా ఇంతవరకు పలమనేరు నియోజకవర్గానికి 5 సంవత్సరాల్లో 2700 కోట్లు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర లేదు, గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు వీళ్ళు మన మీద అబండాలు వేస్తా ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పలేకపోతా ఉన్నారు ఇప్పటికి కూడా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఒక్కటే చెప్తా ఉన్నాడు, మీకు మీ కుటుంబానికి మీ బిడ్డ మంచి చేస్తేనే ఓటేయండి అని అడిగే దమ్ము మా నాయకుడికి ఉంది. మీ నాయకుడికి ఉందా అని అడుగుతా ఉన్నా. నీ కానీ మీ నాయకుడు కానీ చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. ఏదైనా మాట్లాడేవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా అబద్ధాలే మాట్లాడతారు. ఎందుకంటే ఈ రోజు పరిశ్రమల శాఖ మంత్రి అయిన తర్వాత నువ్వు కియా షోరూములు 2 చేసుకోలేదని అడుగుతా ఉన్నా. కియా షోరూములు బెంగళూరులో 2 చేసుకోలేదా? 2 షోరూములు ఉన్నాయి కదా. అదే విధంగా కేవలం ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి పలమనేరు ప్రజలారా, ఎప్పుడైనా సరే ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఏ కుటుంబాన్ని దగ్గరకైనా ఏ గడప దగ్గరకైనా వచ్చి అన్నా అక్క నేను వచ్చాను మీ సమస్య ఏమన్నా ఉందా అని అడిగాడని అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా ఓటు వేసుకొని పోతే మళ్ళీ ఓటు ఎలక్షన్ వచ్చేంత వరకు గ్రామాల్లోకి వచ్చినటువంటి దాఖలా ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ మీరు ఆశీర్వదించినటువంటి నేను ఎమ్మెల్యేగా మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించిన తర్వాత ఎంత కష్టమున్నా వాననక ఎండనక ప్రతి గడపకు 2 సార్లు వచ్చానా లేదా అని అడుగుతా ఉన్నా. వచ్చానా లేదా? నేను ప్రతి గడపకు వచ్చాను, ప్రతి మనిషిని పలకరించాను. ఎవరు ఏం సమస్య చెప్పినా, ఎవరి కష్టమున్నా, ఎవరి బాధ ఉన్నా అన్ని విని వాటిని పరిష్కరించే విధంగా నేను మీతో కలిసిమెలిసి నడుస్తున్నానా లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి, 13వ తేదీ ఎన్నికలు వస్తే ఎలక్షన్ కోడ్ వస్తానే బయలుదేరారు బయటికి. అందరూ కూడా బయలుదేరి మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. పోయి ఏం చెప్తా ఉన్నారు తెలుసా? మీకు ఎమ్మెల్యే ఏం చేసినాడు, మీకేమన్నా ప్రియారిటీ ఇస్తాడా? ఈడు కదా మా పార్టీలోకి వచ్చేయండి అని చెప్తా ఉన్నాడు. నీకు పార్టీ లేదు, జెండా లేదు, అజెండా లేదు. 2009లో ఒక పార్టీలో గెలిచావు,
అక్కడ వాళ్ళని ముంచి మళ్ళీ 2014లో ఇంకో పార్టీలో పోటీ చేశావు. ఆ తర్వాత 2014లో పార్టీలో గెలిచి వీళ్ళని ఇక్కడ ముంచి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ముంచావు. అంటే మాది ఒకటి, నీలాగా మేము అమ్ముడు పోయే వాళ్ళు కాదు. గడప గడపకు వెంకటన్న అమ్ముడు పోతాడు అమరన్న. గడప గడపకు వెంకటన్న అమ్ముడు పోతాడు అమరన్న. నిజమా కాదా? ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, నేను చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? ప్రతి గడపకు 2 సార్లు వచ్చే ఈ పలమనేరు అభివృద్ధి కోసం మనం కృషి చేశామా లేదా నేను అడుగుతా ఉన్నా. మన నాయకుడు వచ్చేశాడు, జనాల్లోకి వచ్చేశాడు.